బలమైన ప్రభుత్వాలు లేకపోతే తీవ్రవాద రాజ్యాలు నడుస్తాయి. ప్రస్తుతం ఫ్రాన్స్లో మేక్రాన్ ప్రభుత్వం చూసి చూడనట్టు పోసినటువంటి ఫలితంగా అక్కడ ఎవరైతే చొరబాటుదారులుగా వచ్చినటువంటి శరణార్థులు అరాచకాలు చేసి అన్యాయాలు చేస్తుంటే విరుచుకుపడ్డటువంటి ప్రజల తిరుగుబాటు ఫలితం చివరికి ప్రస్తుత ప్రభుత్వపు ప్రధానమంత్రి గద్దె దిగడంతో పాటుగా సొంత మంత్రులే సొంత పార్లమెంట్ సభ్యులే వ్యతిరేకంగా ఓటేశారంటే ప్రజాగ్రహాన్ని అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు ఎంతున్నారు అన్నది అర్థమవుతుంది. ఓ పక్కన ఈ గొడవలు నడుస్తుండగానే చర్చిల్ని తగలబెట్టినటువంటి సంఘటనలు పెద్ద ఎత్తున చోటు చేసుకుంటే తాజాగా జిహాదిస్టులు ఓపెన్ అప్ అయిపోయారు. ఏదైతే నోటర్డామ్ చర్చికి సంబంధించి తగలబెట్టినటువంటి కేసులో అరెస్ట్ అయినటువంటి ఇబ్రహీం అల్సాయిని విడుదల చెయ్యాలి అంటూ ఇప్పుడు అక్కడ కిడ్నాపులకు దిగారు. ఏకంగా ఏదైతే మిగతా చర్చిల్ని తగలబెడతాం అంటూ పిలుపులు ఇస్తున్నటువంటి పరిస్థితి క్రమంగా ఫ్రాన్స్లో కథ మారిపోతుంది.